హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షానికి విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. రహదారిపై మోకాళ్లలోతు నీరు ప్రవహిస్తోంది. ఇదే సమయంలో వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. మరో 2-3 గంటల్లో భారీ వర్షం పడొచ్చని హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలతో మెదక్ మళ్లీ నీట మునిగింది. అటు ఏపీలోనూ కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహర్ అడిగి తెలుసుకుందాం. శ్రీహర్, చెప్పండి పూర్తి వివరాలు. తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు పలు చోట్ల కురుస్తున్నాయి. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇటు హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ శివారుల్లో ప్రస్తుతం గంటన్నర నుంచి వరంగల్ నగరంలో, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా కురిసినటువంటి వర్షానికి ముఖ్యంగా ఇటు ఎల్బీ నగర్ తర్వాత హయత్ నగర్ నుంచి రామోజీ ఫిలిం సిటీ వరకు కూడా చూస్తే భారీ వర్షం ఒక్కసారిగా కురిసింది. దీంట్లో మొత్తం నేషనల్ హైవే పైనే నీరు నిలబడినటువంటి పరిస్థితిని మనం చూసాం. కొద్దిసేపు రాకపోకలు కూడా బ్రేక్ అయింది. జాతీయ రహదారిపైనే నీరు నిలబడినటువంటి స్థాయిలో పెద్ద ఎత్తున వర్షం కూడా కురిసింది. ఆ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ అయిందా అన్న విధంగా వర్షం పడడంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఒక్కసారిగా కురిసినటువంటి వర్షానికి గతంలో రానటువంటి ప్రాంతాల్లో కూడా వరద చుట్టుముట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం. అనేక కార్యాలయాలు కావచ్చు, ఆఫీసులు, ఊర్లు మొత్తం కూడా చుట్టుముట్టాయి. దీంతో అక్కడ ఈ స్థాయిలో వర్షం రావడంతో అక్కడ ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక హైదరాబాద్ నగరంలో మనకు తెలిసిందే, ఈవినింగ్ సాయంత్రం సమయంలో ముఖ్యంగా వర్షం పడిందంటే ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళేటువంటి ఉద్యోగులు కావచ్చు, కష్టజీవులు కావచ్చు, చాలా అవస్థలు పడుతుంటారు. ప్రస్తుతం అదే పరిస్థితి హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో ఉంది. దాదాపుగా నిమిషాల కొద్ది ట్రాఫిక్ కొన్ని ప్రాంతాల్లో అయితే నిలబడుతోంది, కొన్ని ప్రాంతాల్లో కొంత సాఫీగా ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క వర్షాలకి, ఇటీవల కురిసినటువంటి వర్షాలతో తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నీటి మునగడం, అనేక కాలనీలు జలమయడం, పంటలు దెబ్బతినడం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనం చూసాం. ఇలాంటి తరుణంలో మళ్ళీ కూడా వరుసగా కురుస్తున్నటువంటి వర్షాలతో ఇటు అధికార యంత్రాంగం, ప్రభుత్వం కూడా అప్రమత్తం అవ్వాల్సింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులను ఆదేశించారు ఎప్పటికప్పుడు అధికారులు చర్యలు తీసుకోవాలని. కానీ ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాల పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో కూడా మనం ఒకసారి చూద్దాం. ప్రధానంగా మనం దీంట్లోకి వెళ్లే ముందు ఆదిలాబాద్ సంబంధించి ఆదిలాబాద్ కలెక్టరేట్ లోనే ఉన్నటువంటి పోర్టుకు ముందున్నటువంటి భాగం కూడా కూలినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏబిఎన్ స్క్రీన్ పైన ఆ విజువల్స్ ని కూడా మనం చూడొచ్చు. బిల్డింగ్ ఏదైతే ముందు భాగంలో ఉన్న ప్రాంతం అంతా ఒక్కసారిగా కూలింది. ఇది ఆదిలాబాద్ సంబంధించినటువంటి కలెక్టరేట్. అంటే ఏ స్థాయిలో వర్షాలు పడుతున్నాయి, లేదా కొన్ని పాత బిల్డింగులు తడవడం, నానడం వల్ల కొంచెం కూలిపోతున్న పరిస్థితులు కూడా మనం చూసాం. ఇటీవల మెదక్ జిల్లాలో కూడా ఒక హాస్టల్ భవనం కుప్పకూలినటువంటి పరిస్థితి.